హలో బీసీ చలో వరంగల్ అనే నినాదంతో ఫిబ్రవరి 2న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందర రాజా యాదవ్ తెలిపారు. ఇప్పటివరకు ఓట్లు మావి సీట్లు మీవి అన్నట్టుగా ఉందన్నారు. ఇక నుంచి ఓట్లు సీట్లు మావేనని వారు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని అన్నారు. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం అని సంచలన వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న తర్వాత వచ్చేది బీసీ సర్కార్ అని అన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నతో వరంగల్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. బీసీ గర్జనకు నాంది పలికారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. సబ్బండ వర్గాలతోటి ఓరుగల్లు కేంద్రంగా ఫిబ్రవరి 2న 1,00,000 మంది బీసీలతో బీసీ రాజకీయ యుద్ధ బేరి మోగించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని సభా వేదికను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇన్ని రోజులు ఓట్లు వేయడానికి సభల్లో ఈలలు వేయడానికే పనికొస్తారనే నానుడిని ఎలా మారుస్తారనే వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు బీసీలు అంటే సభ నిర్వహణకు మంచినీళ్ళు ఇచ్చే కాడ ఓట్లేసే కాడ మాత్రం జెండాల గడ్డ కాడ ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు రాజ్యం వైపు తీసుకెళ్తారా, మరో రాజకీయ పార్టీ వైపు తీసుకెళ్తారా? అంటే ఈ బీసీ ప్రజలను మొదటిసారిగా గెలిపించాలనుకుంటున్నాం రాజకీయంగా. ఎందుకు ఏం కథ అంటే, తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే తెలంగాణ రాష్ట్రంలో లెక్కలు చెప్పమంటే నాకు ఒక లెక్క పంపించారు. దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో పందుల సంఖ్య 1,78,000 ఉన్నాయని చెప్పి లెక్కిచ్చారు. నాకు పందులు 1,78,000 ఉన్నాయని చెప్పారు. బీసీల సంఖ్య ఎంత అంటే తెలియదని చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో పందుల లెక్కను తీయగలిగినటువంటి ప్రభుత్వాలు, ఈ దేశంలో జంతువుల లెక్కను తీయగలిగినటువంటి ప్రభుత్వాలు బీసీల లెక్కను తీయడానికి ఎందుకు భయపడతా ఉన్నాయి? బీసీల లెక్కను మీరు తీయడానికి, బీసీలకు ఫలాలు పంచడానికి మీకు అంత కష్టంగా ఉన్నప్పుడు మరి మీతోని కలిసి ఉంటే మాకు కూడా కష్టమవుతుంది కదా. అందుకనే రేపు ఈ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో పేరుకు రాజకీయ యుద్ధ పేరైనా ఇది బీసీ ద్రోహులకు బీసీలకు మధ్య జరగబోతున్న విడాకుల యుద్ధం. ఇది విడాకుల వివాహ మహోత్సవ వేడుక అనుకోరు. ఇది విడాకుల మహోత్సవ వేడుక జరగబోతా ఉంది. ఇక్కడ క్లియర్గా మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీరు మమ్మల్ని గుర్తించడం చెప్పి మేము మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ బీసీ నాయకత్వం ఎక్కడి నుంచి ఎదిగి వచ్చినా వాళ్ళని తొక్కుకుంటూ, వాళ్ళని అంచుకుంటూ, వాళ్ళని కేవలం బానిసలుగా చూసేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సో మీరు మమ్మల్ని చూసుడేంది, మీతో సోపతి ఎందుకు మాకు? కాబట్టి మీరు అక్కడ, మేము ఇక్కడ. మా హక్కులు ఎట్లా సాధించుకోవాలి, మా వర్గాలకు ఎట్లా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఎట్లా పంచిపెట్టాలి సంపదన అనేది మేము నిర్ణయం తీసుకుంటాం. ఇక అదేవిధంగా మీరు ఒక నినాదం కూడా ఇస్తున్నారన్న, లాస్ట్ ముఖ్యమంత్రిగా ఓసీ అంటున్నారు. మరి వచ్చే ముఖ్యమంత్రి ఎవరైతారు? బీసీ అవుతాడు. ఆయన కాదంటే మేమే కదా, బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. సో కాబట్టి నేను ఏమంటున్నంటే, వచ్చే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి, చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, నో డౌట్. రాబోయేది అబ్కీ బార్ బీసీ సర్కార్. అందులో మా అశోక్ అన్న సీఎం కావచ్చు, మా జానన్న కావచ్చు, మా మల్లేష్ అన్న కావచ్చు, మా సుందర్రాజ్ అన్న కావచ్చు, మా ఆడబిడ్డలలోంచి ఎవరైనా కావచ్చు. కానీ వచ్చేది మాత్రం మా వర్గాల నుంచే బీసీకి సీఎంగా అవుతారు. అంటే ఈ బీసీల ఏకతాటి కోసం ఎలాంటి చైతన్య కార్యక్రమాలతో ముందుకెళ్తారు? ఈ యుద్ధ బేరి నాంది అనుకోవచ్చా, ఇదే ఈ వచ్చే ఎన్నికలకు సమరశంకు అనుకోవచ్చు? రైట్, ఇది బీసీలను సమాయత్తం చేయడం కోసం, బీసీలను గ్రామ గ్రామాన చైతన్యవంతం చేయడం కోసం ఇప్పటికే అనేక రూపాల్లో మేమంతా ప్రయత్నం చేస్తూ, అందరినీ కలుస్తూ, వివిధ రూపాల్లో వాళ్ళని చైతన్యపరుస్తూ వస్తూ ఉన్నాం. మోరోవర్ ఏంటంటే, మొన్నటిదాకానేమో మేమంతా చైతన్యం చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే, ఇలా మమ్మల్నే మా బీసీ ప్రజలు చైతన్యం చేసే పరిస్థితికి వచ్చింది. ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారా సార్, తెలిసిపోయింది లెక్క అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి పోయినా ఒకటే మాట, అయ్యా ఇక చేసిన చాలు వాళ్ళ కూడిగం, ఇప్పుడు ఏందో మన పావుచేరు ఏందో మనకు పక్కకు పెట్టాలి, ఖచ్చితంగా మన వాటా మనకు దక్కాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బీసీలమంతా చైతన్యవంతమయ్యి మా చైతన్యాన్ని ప్రదర్శించడానికి జరుగుతున్నటువంటి సభనే ఫిబ్రవరి 2 తారీఖు నాడు ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో, ఈ పవిత్ర పుణ్యభూమిలో జరగబోతున్నటువంటి బీసీల యుద్ధ బేరి. ఇది ఆరంభం అంటే 100% ఆరంభమే. ఇది ఆరంభమే, అంతం అసలైంది ఇంకో 4 ఏళ్ల తర్వాత ఉంటుంది. మల్లన్న అసెంబ్లీలో అడుగు పెట్టాడు, మిగతా బీసీలందరినీ కూడా తీసుకెళ్తాడా? ఇప్పుడు తీసుకపోకపోతే ఇల్లు ఎందుకు వదిలిపెడతాం? నన్ను తోలిచ్చింది వాళ్ళు ఫస్ట్ ఆడ కాలు జాగా ఉందేమో చూసిరాపోమని తోలిరు, జాగా మస్తుకున్నదని చెప్పినా తీసుకొని పోతాం. బీసీలను ఎందుకు ఇడిచిపెడతాం? బీసీ సోదరులందరినీ పట్టుకొని పోతాం. అసలు అసెంబ్లీ ఏడుంటుందో తెలియకుండా బతుకుతున్నటువంటి గంగెడ్లాయనను కూడా తీసుకుపోతాం అసెంబ్లీకి. కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నంటే, అసెంబ్లీలో ఉన్న అన్ని సీట్లకు హక్కుదారులం మేమే, తీసుకుపోతాం ఖచ్చితంగా.
ఎంతమంది 1,00,000 మంది అంటున్నారు. ఈ 1,00,000 మందిని సమకూర్చడానికి వరంగల్ వేదిక అంటున్నారు. వరంగల్ నుంచి అనేక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇది కూడా యుద్ధమా, ఉద్యమమా? అయితే వాస్తవానికి మేము 1,00,000 మంది అనుకున్నాము. అయితే ఈ వ్యవహారం ప్రజల నుంచి వచ్చి చైతన్యం చూసిన తర్వాత సభా వేదిక ఇంకా వెనకకు జరపాల్సి వస్తుందేమో అని మళ్ళీ పరిశీలనకు రావడం జరిగింది. ఇప్పుడు 1,00,000 అనుకున్నాం కానీ చిన్నగా అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ సభా వేదికను కొద్దిగా వెనక్కి జరపాలని మా నాయకత్వం అంతా అట్లయితే పడతారు, లేకపోతే పట్టే పరిస్థితి లేదు, ఇలా పట్టకపోతే వాళ్ళకి కనీసం గ్రౌండే సరిపోలేదు అనేటువంటి విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో అందరికీ సరిపడా 1,00,000 మంది కాదు 1,00,000 కంటే ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఈ సభను ఇంకొంచెం పెంచుకోవడం కోసం ఆలోచన చేస్తుంది ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాము 1,00,000 మందితో సభ నిర్వహిస్తాము. హలో బీసీ చలో వరంగల్ నినాదంతో ఫిబ్రవరి 2న ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా బల ప్రదర్శన చూపిస్తాము. ఇక నుంచి ఓట్లే కాదు సీట్లు కూడా మావే అనే నినాదంతో ముందుకు వెళ్ళి వచ్చే అన్ని ఎన్నికలలో కూడా బీసీ నాయకత్వాన్ని అసెంబ్లీకి పార్లమెంటుకు పంపుతామనే విశ్వాసంతో ఈ సభ నిర్వహిస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.